Hi guys, అందరికీ వెల్కమ్ బ్యాక్ డే 3 ఆన్ సీక్వెల్ మాస్టర్ క్లాస్ సిరీస్. సో అబౌట్ గ్రూప్ బై అండ్ హ్యావింగ్ చూద్దాం ఈరోజు. సో గ్రూప్ బై అండ్ హ్యావింగ్ గురించి మొదలుపెట్టే ముందు ఐ విల్ లుక్ ఇన్ టు అగ్రిగేటర్ ఫంక్షన్స్ అని మీకు ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతూ ఉండొచ్చు. లైక్ వాట్ ఆల్ అగ్రిగేటర్ ఫంక్షన్స్ యూ నో అని. లైక్ బేసిక్ లెవెల్ వాళ్ళకి. అడ్వాన్స్డ్ లెవెల్లో నేను ఆల్రెడీ 3 years ఎక్స్పీరియన్స్ నన్ను అడుగుతారా అంటే నో, అలాంటి చిన్న చిన్న అడగరు. ఓకే, అడిగినా మీ లక్ అంతే. సో నిన్న కౌంట్ చూసారు కదా మీరు. సో అలా దాన్ని కూడా ఒక అగ్రిగేట్ ఫంక్షన్ అంటారు అనమాట. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ అని ఫ్రమ్ టేబుల్ నేమ్ అని రాస్తాం కదా. సో దీనివల్ల ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ దట్ టేబుల్ అన్నది తెలుస్తుంది, అవునా. సో అలాంటివే ఇంకా ఉంటాయి. ఏంటి అంటే మ్యాక్స్, మిన్, సమ్, యావరేజ్. ఓకే, ఈ మెయిన్ ఇవి చూసుకోండి చాలు. సో ఇవే ఉంటాయి, ఇంకేం మోస్ట్లీ ఉండవు. సో మ్యాక్స్ అంటే ఇప్పుడు ఇదంటే మొత్తం టేబుల్ ఎన్ని రికార్డ్స్ అని చూసారు. ఇది కాలం వైజ్ అనమాట. సో ఈ కాలంలో మ్యాక్సిమం వాల్యూ ఎంత, ఈ అంటే ఎట్లా చెప్తామంటే ఇక్కడ కాలం అని రాస్తాం, ఆ కాలం నేమ్ రాస్తాం. మినిమమ్ ఆఫ్ ఆ కాలం, ఈ కాలంలో మినిమం వాల్యూ ఏంటి, సమ్ ఆఫ్ ఈ కాలంలో మొత్తం సమ్ ఎంత, ఇన్ యావరేజ్ ఆఫ్ దిస్ కాలం, ఈ కాలంలో యావరేజ్ ఎంత. సో ఎగ్జాంపుల్ కింద వస్తే మీరు నిన్న చూసిన శాలరీ కాలంనే తీసుకుందాం, ఎందుకంటే మినిమం మ్యాక్సిమం అన్నది న్యూమరిక్ మీద బాగుంటుంది కదా. సో న్యూమరిక్ అండ్ ఆల్సో యావరేజ్ సమ్ కూడా న్యూమరిక్ మీద నెంబర్ మీద అప్లై చేయగలం కదా. సో పీ శాల్లో యావరేజ్ ఎంత అంటే ఇది ఎలా రాస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ మ్యాక్సిమమ్ ఆఫ్ పీ అండర్స్కోర్ శాల్ ఫ్రమ్ టేబుల్ నేమ్ పీస్ పర్సన్స్ అని పెట్టుకున్నాం మనం ఆ టేబుల్, మీరు గుర్తుంటే. సో ఇలా చేస్తే మీకు అవుట్పుట్ ఏమొస్తుంది, అలాగే మినిమంకి మినిమమ్ ఆఫ్ పీ సెల్, అట్లనే మిగతా సమ్ ఆఫ్ పీ సెల్, యావరేజ్ ఆఫ్ పీ సెల్. సో ఇలా ఏమవుతుందంటే మ్యాక్సిమమ్ ఆఫ్ పీ సెల్ అంతా ఇక్కడ చూస్తే మీరు ఇదంతా 50 కదా. సో ఇది పెద్ద వాల్యూ అన్నిటికల్లా. సో ఇది వస్తుంది అవుట్పుట్. ఇది అవుట్పుట్ ఎలా వస్తుందంటే జస్ట్ అవుట్పుట్ విండో ఎలా కనబడుతుంది మీకు. ఓకే, మ్యాక్సిమమ్ ఆఫ్ ఇక్కడ మీరు ఏదైతే రాస్తున్నారో ఎలియాస్ ఇస్తే మంచిది, ఎందుకంటే చెప్తాను, మొన్న ఆల్రెడీ చెప్పాను మీకు ఎలియాస్ గురించి. సో ఎలియాస్ ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇలా వస్తుంది అనమాట అవుట్పుట్. మ్యాక్సిమం 50 చూసాం కదా. సో ఇలా అవుట్పుట్ విండో కింద కనిపిస్తుంది మీరు ఈ క్వెరీ రన్ చేస్తే. అదే మీరు ఎలియాస్ ఇచ్చారు అనుకో, యాజ్ మ్యాక్సిమం వాల్యూ మ్యాక్స్ అండర్స్కోర్ వాల్యూ అనిస్తే ఇక్కడ ఇలాగా ఇది చిరాగ్గా ఉంది కదా చూస్తుంటే, ఇది ఏదో కోడ్లా ఉంది. మరి అవుట్పుట్ చూసేవాడు కోడ్ రావడు, ఆడు ఎవడో ఒక రెగ్యులర్ పర్సన్ అయి ఉండొచ్చు, లైక్ వాళ్ళకి తెలియని వాళ్ళు అవి ఉండొచ్చు కదా. ఈ మ్యాక్స్ ఆఫ్ పీ శాలరీ ఏంటి అని అనుకోవచ్చు. సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ శాలరీ సంథింగ్ అని ఇచ్చారనుకో, ఆఫ్ శాలరీ అని ఇలా వచ్చి 50. సో వీడికి చూడంగా అర్థమవుద్ది, ఓకే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ శాలరీస్లో మ్యాక్సిమం వాల్యూ 50 అనమాట అని వాడికి అర్థమవుద్ది. సో ఎలియాస్ వాడడం నేర్చుకోండి. అండ్ ఆల్సో ఇది మ్యాక్సిమం, మినిమం పెడితే ఎన్నిట్లో మినిమం ఏంటి 10, ఇది వస్తుంది. సో నెక్స్ట్ యావరేజ్ అంటే ఏమవుద్ది, 50 + 25 + 30 + 20 + 10/5, రైట్. సో సారీ 6 వాల్యూస్ ఉన్నాయి టోటల్లీ. సో బై 6 ఇది కన్సిడర్ చేయదు, నల్ కాబట్టి. ఓకే, అండ్ కాకపోతే కౌంట్లో అయితే కన్సిడర్ అవుతుంది. అంటే యావరేజ్ ఎలా చేస్తావు, ఇవన్నీ యాడ్ చేసి బై నెంబర్ ఆఫ్ వాల్యూసే కదా, నెంబర్ ఆఫ్ 6 ఉన్నాయి, యాడ్ చేస్తే అన్నీ కలిపి సపోజ్ 50 + 20 75 + 30 105 105 + 20 125 135/6 వేసి 22 సంథింగ్ వస్తుందా అంత దగ్గరికి యావరేజ్. సో అది వస్తుంది అవుట్పుట్. అండ్ ఆల్సో సమ్ అంటే ఇవన్నీ యాడ్ చేయడం 10 + 20 + 30 అది వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది అగ్రిగేటర్ ఫంక్షన్స్ వచ్చేసి. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకున్నామంటే, సో ఇలా రాస్తున్నప్పుడు సపోజ్ నేను ఇలా రాయాలనుకుంటున్నాను అంటే మ్యాక్సిమమ్ ఆఫ్ పీ శాల్, ఓకే సిటీ ఫ్రమ్ పీ అండర్స్కోర్ పర్సన్స్. సో ఇప్పుడు ఏమవుద్ది ఇలా రాస్తే, అంటే నాకు సిటీ కాలం కూడా కావాలి మ్యాక్సిమంతో పాటు. మరి అప్పుడు ఎలా అవుతుంది, ఇప్పుడు అవుట్పుట్ ఎలా రావాలి, మ్యాక్సిమం చూసింది మనం 50 వాల్యూ, సిటీస్ ఏమేమి ఉన్నాయి, హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి హైదరాబాద్ తణుకు. సో 6 రికార్డ్స్ కదా. సో ఎలా వస్తుంది మరి అంటే ఇక్కడ ఒకటే వాల్యూ అవుట్పుట్ డ్రాప్ అవుతుంది ఇది ఈ కాలం వల్ల, కానీ ఈ కాలం వల్ల చాలా వాల్యూస్ రాబోతున్నాయి, అంటే 6 వాల్యూస్ రాబోతున్నాయి. అంటే 50 వచ్చి ఇదంతా బ్లాంక్ వదిలేసి హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి హైదరాబాద్ తణుకు ఇలా వస్తుంది అనుకుంటున్నారా, ఇలా ఉండదు. ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకు అంటే గ్రూప్ బై అన్న ఫంక్షన్ యూస్ చేయాలి నువ్వు ఎప్పుడైనా ఒక అగ్రిగేటర్ కాలంని కాకుండా. ఇప్పుడు ఒక అగ్రిగేటర్ని వాడుతున్నావు ఈ కాలం మీద, రైట్.
ఇది కాకుండా ఇంకేమన్నా కాలమ్స్ నువ్వు ఇక్కడ వాడితే ఆ కాలమ్స్ అన్నీ గ్రూప్ బై ఆపరేటర్ పక్కన పెట్టాలి. ఓకేనా? ఇది ఎలా ఎందుకు అంటున్నానంటే ఇది నేను నేర్చుకుంటున్నప్పుడు కూడా ఒక బండ గుర్తు కింద పెట్టుకోండి. మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను ఎందుకు గ్రూప్ బై వాడాలన్నది. కాకపోతే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఎప్పుడైనా అగ్రిగేటర్లో ఉన్న కాలం కాకుండా మిగతా ఏ కాలం అయినా నువ్వు సెలెక్ట్ కండిషన్లో పెడుతుంటే ఆ కాలమ్స్ అన్నీ ఇక్కడ గ్రూప్ బైతో ఉండాలి. ఇంకోటి పెట్టావు అనుకో, సిటీ కాకుండా సపోజ్ నేమ్ అని పెట్టావు అనుకో, ఆ నేమ్ కూడా కామా నేమ్ అని ఉండాలి. ఈ గ్రూప్ బై ఎప్పుడు వస్తుంది, ఎక్కడ రాయాలి అంటే నువ్వు జస్ట్ సెలెక్ట్ మ్యాక్సిమమ్ ఆఫ్ నీ సెలెక్ట్ కాలమ్స్ రాసేసుకున్నావు. సిటీ ఫ్రమ్ పర్సన్స్. ఇక్కడ ఏమన్నా వేర్ కండిషన్ ఉంటే ఫస్ట్ వేర్ వచ్చి తర్వాత గ్రూప్ బై వస్తుంది, తర్వాత మాట్లాడతాను ఆ కండిషన్. గ్రూప్ బై సిటీ నేమ్ సిటీ కదా. సో ఒకటి ఈ కాలం ఎడిషనల్గా వచ్చింది, ఒక అగ్రిగేటర్తో ఉన్న కాలం కాకుండా ఇది పాస్ అయిపోయినట్టే. ఈ అగ్రిగేటర్తో ఉన్నప్పుడు నువ్వు ఇంకో కాలం పెట్టావు అనుకో, నార్మల్ రెగ్యులర్ కాలం, ఆ కాలం గ్రూప్ బైలో ఫాలో అవ్వాలి. సెలెక్ట్లో ఎన్ని కాలమ్స్ అయితే నువ్వు అడిషనల్ యాడ్ చేస్తావు అన్ని గ్రూప్ బైలోకి రావాలి. అది ఒక్కటే బండ గుర్తు గ్రూప్ బై గురించి. ఓకే, ఇప్పుడు చెప్పబోయేది అర్థం అవ్వకపోయినా చెప్పే వాళ్ళకి అంటే అప్కమింగ్లో ఇప్పుడు చెప్తాను. అంటే దీని డిస్క్రిప్షన్ ఎట్లా గ్రూప్ బై అన్నది ఏంటి, ఎందుకు వచ్చింది అన్నది. సో అది అర్థం పోయినా ఇది మాత్రం ఒక బండ గుర్తు కింద పెట్టుకుంటే మీరు ఎప్పుడు కోడ్ రాసేటప్పుడు తప్పు చేయరు. ఓకే, బట్ ఇది కూడా తెలుసుకోండి, గుర్తు పెట్టేసుకుంటానని కాదు, ఈ డిస్క్రిప్షన్ కూడా తెలుసుకోండి. సో ఇప్పుడు డేటా అన్నది ఇలా ఉందని అనుకుందాం. సపోజ్ మనది ఇదే డేటా వెళ్తాం ఏముంది. సో క్వశ్చన్ యూస్ కేసు ఏంటి అంటే హైదరాబాద్లో టోటల్ శాలరీస్ ఎన్ని, విజయవాడలో మొత్తం ఎంత సంపాదిస్తున్నారు, ఎంతమంది కాదు ఎంత సంపాదిస్తున్నారు. నువ్వు హైదరాబాద్లో ఉన్నావు అనుకో, నేను హైదరాబాద్లో ఉన్నాను అనుకో, నువ్వు 10 రూపాయలు నేను 20 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకుందాం. సో మొత్తం ఎంత సంపాదిస్తున్నారు హైదరాబాద్లో నివసించేవాళ్ళంటే 30 రూపాయలు. అలాగే విజయవాడలో వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, రాజమండ్రి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, అలాంటిది కనుక్కోవాలి అన్నప్పుడు గ్రూప్ బై వస్తుంది అనమాట. అంటే అప్పుడు నువ్వేం చేయాలి, ఇప్పుడు హైదరాబాద్లో నువ్వు ఉన్నావు నేను ఉన్నాను కదా, నన్ను ఒక దగ్గర పెట్టుకుని మనిద్దరిది సమ్ చేయాలి కదా. నన్ను ఒక గదిలోకి పంపించి మనిద్దరిది వాల్యూస్ కనుక్కొని నీదెంత బాబు అని కనుక్కొని అక్కడ ఆ గది బయట డిస్ప్లే చేయాలి. ఓకే, వీళ్ళిద్దరూ హైదరాబాద్లో కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. గ్రూపింగ్ ఎలా జరుగుతుంది అంటే మన ఇద్దరిని ఒక గదిలోకి పంపించి ఇట్లా హైదరాబాద్ వాళ్ళందరినీ ఒక గదిలోకి పంపించి 1 2 3 ఈ ముగ్గురిని ఒక చోట పెట్టి ఈ మూడిటిని సమ్ చేస్తారు. ఓకేనా, 10 20 ఎంత 10 25 50 ఎంత టోటల్ 75 85 కదా. సో హైదరాబాద్ అన్న కాలం ఇక్కడ గది పేరు పెట్టేస్తారు హైదరాబాద్ అని. హైదరాబాద్కి మొత్తం 85 అని గ్రూప్ బై జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఒక క్లియర్గా విండో వేసి గీద్దాము. సో ఎలా వస్తుందంటే సపోజ్ ఇందాక అనుకున్నట్టే డేటా అన్నది అలాగే ఉందనుకుందాం. సో 1 అన్నది హైదరాబాద్లో ఉన్నది 10 రూపీస్ సంపాదిస్తుంది. 2 అన్నది విజయవాడలో ఉన్నది 20 రూపీస్ సంపాదిస్తుంది. 3 అన్నది హైదరాబాద్లో ఉన్నది 30 రూపీస్ సంపాదిస్తుంది. 4 అన్నది విజయవాడలో ఉన్నది 40 రూపీస్ సంపాదిస్తుంది. 5 అన్నది రాజమండ్రిలో ఉంది 50 రూపీస్ సంపాదిస్తుంది. సో నువ్వు ఇప్పుడు గ్రూప్ బై చేస్తున్నప్పుడు ఇప్పుడు సమ్ అన్నావు అనుకో, ఈ టేబుల్ మీద ఏమవుద్ది, ఇవన్నీ ఆడే బయటకు వచ్చేస్తాయి. కాలం మీద సమ్ చేయాలి కదా. సో అగ్రిగేట్ ఇది ఒక్కటే చెప్పావు అనుకో, ఇవన్నీ యాడ్ చేసి ఒక్కటే అవుట్పుట్ ఇస్తుంది. అంటే టోటల్ జనాలు ఎంత సంపాదిస్తున్నారు వరల్డ్లో అన్నది అట్లా అవుతుంది. లేదు నాకు ఒక కాలం బేస్డ్ మీద నువ్వు తీసుకురా బయటికి సమ్ అన్నది, అంటే ఒక కాలం బేస్డ్ మీద అంటే అది ఆ కాలం అన్నది గ్రూప్ బైలోకి వెళ్తుంది. అంటే ఈ కాలం బేస్డ్ మీద రూమ్ సెగ్రిగేషన్ జరగాలి. ఇందాక మనం రూమ్ మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళందరినీ ఒక రూమ్లో పెడతావు. సో ఈ కాలం బేస్డ్ మీద హైదరాబాద్ వీళ్ళందరినీ ఒక దాంట్లోకి పంపించేసి వీళ్ళ వాల్యూస్ అన్నీ కలెక్ట్ చేస్తున్నాం అనమాట. 10 30 ఇంకా 10 30. సో హైదరాబాద్ వాళ్ళందరూ ఒక రూమ్లోకి వెళ్ళారు, దీని పేరు హైదరాబాద్ అని పెట్టు. అలాగే విజయవాడ వాళ్ళందరూ ఒక రూమ్లోకి వెళ్ళారు 20 40. అలాగే రాజమండ్రి వాళ్ళందరినీ ఒక రూమ్లోకి పెట్టి 50 అని పెట్టు. సో ఇప్పుడు నువ్వు అప్లై చేయబోతున్న ఆపరేటర్ ఏంటి, ఇప్పుడు నీకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరి మీద సమ్ కావాలి. సో
ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నువ్వు ఈ రూమ్స్ సెగ్రిగేట్ చేస్తున్నావు కదా, దేని బేసిస్ మీద చేస్తున్నావు? ఒక సిటీ కాలం మీద బేసిస్. సో అది గ్రూప్ బై అనమాట. అంటే ఒక సిటీ బేస్డ్ మీద గ్రూపింగ్ చేస్తున్నావు నువ్వు, అవునా? సో అందుకు సిటీ అన్నది గ్రూప్ బైలోకి వెళ్తుంది. ఓకేనా? సో అలాగే ఇప్పుడు నువ్వు సమ్మేషన్ చేస్తావు. ఇప్పుడు నువ్వు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు శాలరీ సమ్మేషన్ అన్నావు. సో అది ఇక్కడ సమ్ ఆఫ్ ఆ శాలరీస్ అవుతుంది కదా. సో ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు హైదరాబాద్లో వెళ్ళిన వాళ్ళని సమ్ చేస్తాడు. 10 + 30 40, 20 + 30 20 + 40 60, ఇది 50. ఇంకెవరో సమ్ చేయడానికి లేదు. సో ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఇలా కనబడుతుంది. హైదరాబాద్ 20, ఇక్కడ నువ్వు అయితే కదా సెలెక్ట్ చేస్తున్నావు. సమ్ ఆఫ్ పీసీఎల్ అంటే ఇది 40. సో ఫస్ట్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే 40, సిటీ కదా. సో సిటీ ఏంటి? ఆ రూమ్ పేరు హైదరాబాద్. సెకండ్ 60 విజయవాడ. థర్డ్ 50 ఆర్జేవై. సో ఇది అవుట్పుట్ ఆ క్వెరీ రన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. దీని అర్థం ఏంటి అంటే నువ్వు అనుకున్న యూజ్ కేస్ ఇదే కదా. సో ఒక సిటీలో ఎంత సంపాదిస్తున్నారు, నువ్వు మొత్తం వరల్డ్లో డేటా ఇది. సో సిటీ వైజ్గా టోటల్ ఎంత సంపాదిస్తున్నారు అంటే హైదరాబాద్ వైజ్గా 40 సంపాదిస్తున్నారు, విజయవాడ వైజ్గా 60 సంపాదిస్తున్నారు, రాజమండ్రి వైజ్గా 50 సంపాదిస్తున్నారు. ఇది లేదు, నాకు సిటీ వైజ్గా సమ్ కాదు, యావరేజ్గా జనాలు ఎంత సంపాదిస్తున్నారు. మోస్ట్లీ అట్లా ఉంటుంది కదా యూస్ కేసు. యావరేజ్ మీ సిటీలో ఎంత ఎర్న్ చేస్తున్నారా అని అడుగుతారు. సో అప్పుడు ఏం చెప్తావు? 30 + 10/2 15. సో హైదరాబాద్లో 15 ఎర్న్ చేస్తున్నారు అంటే ఇక్కడికి వాల్యూస్ వెళ్తాయి కదా, 10 30 వెళ్తాయి. సో ఈ రెండింటికి యావరేజ్ కలిపి ఇక్కడికి వస్తుంది. సేమ్ అలాగే విజయవాడ వాళ్ళకి 40 20 60/2 30, యావరేజ్ విజయవాడ 30 దాని వస్తుంది. రాజమండ్రి ఇక్కడికి వెళ్తుంది. సో రాజమండ్రిలో యావరేజ్ చేయాలి. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఒకటే వాల్యూ 50/1 50 ఉంటుంది. సో ఇలా వస్తుంది. ఇక్కడ కాలం నేమ్ ఏబీజీ ఆఫ్ P_sal. నువ్వు ఇక్కడ ఏం రాస్తున్నావో అది వస్తుంది. ఎలియాస్ పెట్టావంటే ఆ ఎలియాస్ నేమ్ కనిపిస్తుంది ఇన్స్టెడ్. ఓకే, ఇక్కడ సిటీ అని పెట్టావు కాబట్టి ఇది సిటీ కాలం. సో ఇలా ఉంటుంది అవుట్పుట్. సో ఇది గ్రూప్ బై గురించి. సో గ్రూప్ బై నేను ఒక్క కాలం మీద చేయాలా అంటే అదే చెప్తున్నాను ఇందాక. నువ్వు ఇక్కడ మల్టిపుల్ కాలమ్స్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది అంటే బండ గుర్తు కింద ఆ మల్టిపుల్ కాలమ్స్ అన్నీ గ్రూప్ బైలోకి వెళ్ళాల్సిందే. ఒక కాలం నేమ్ ఇక్కడ పెడుతున్నావంటే సెలెక్ట్లో అది ఐదర్ అంటే ఒక కాలం నేమ్ అగ్రిగేటర్తో అయినా ఉండాలి, లేదా కాలం వెళ్ళి గ్రూప్ బైలో అయినా ఉండాలి. ఎప్పుడు ఒక అగ్రిగేటర్ ఫంక్షన్తో ఒక కాలంని ఆల్రెడీ యూజ్ చేస్తే, అంటే మామూలుగా సెలెక్ట్లో జనరల్ సెలెక్ట్ ఎలా ఉంటుంది? జస్ట్ సెలెక్ట్ ఎన్ని కాలమ్స్ అయినా రాసుకోవచ్చు, ఏమీ చేయక్కర్లే, ఫ్రమ్ టేబుల్ నేమ్ అంతే కదా. ఎప్పుడైతే నువ్వు ఒక అగ్రిగేటర్ వాడుతున్నావు, ఒక అగ్రిగేటర్ ఫంక్షన్ ఒక కాలం మీద వాడుతున్నావు అంటే సెలెక్ట్లో అది ఏ అగ్రిగేటర్ అయినా అని ఇంకో కాలంని నువ్వు వాడాలి అంటే ఆ కాలం కూడా ఐదర్ అగ్రిగేటరే అయ్యి ఉండాలి. అంటే కౌంట్ ఆఫ్ ఇంకో కాలం, యావరేజ్ ఆఫ్ ఇంకో కాలం ఆర్ అదే కాలం ఏదైనా. అంటే ఒక కాలంని ఇక్కడ ఇంక్లోజ్ చేస్తున్నావు, ఆల్రెడీ ఒకసారి వాడేశాక అగ్రిగేటర్ ఫంక్షన్ని ఇంకోసారి ఇంకో కాలంని కామాలో పెట్టాలి అంటే దాని ముందు కూడా ఒక అగ్రిగేటర్ ఉండాలి. లేదు అంటే ఇంకో కండిషన్ లేదు, అలా లేదు, ఇంకో కాలం 4 ఇది కాలం 1, కాలం 2 మీద, కాలం 3 మీద యావరేజ్, కాలం 4 డైరెక్ట్ ఇంకేం పెట్టట్లేదు నువ్వు అగ్రిగేటర్. అప్పుడు ఏం జరగాలి అంటే ఆ పెట్టని ఫంక్షన్ గ్రూప్ బైలోకి వెళ్ళాలి, గ్రూప్ బై కాలం 4. ఓకే, సో ఇది ఒక మెయిన్ పండు గుర్తు కింద గుర్తుపెట్టుకోండి. అదే ఇక్కడ చెప్పాను మీకు ఇందాక. ఏదైతే కాలం ఆ అగ్రిగేటర్తో ఎన్క్లోజ్ అవ్వలేదో, ఎప్పుడైతే ఒక అగ్రిగేటర్తో ఒక కాలంని ఎన్క్లోజ్ చేసావో నెక్స్ట్ ఇంకో కాలం యాడ్ చేస్తున్నప్పుడు ఆ కాలం అగ్రిగేటర్తో ఎన్క్లోజ్ అవ్వకపోతే ఆ కాలం డెఫినెట్గా గ్రూప్ బైలోకి వెళ్ళాలి. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కంపెనీ కాదు, ఒక సేల్స్ స్టోర్ ఉంది. సో ఆ స్టోర్లో పేమెంట్ ఐడీస్ జరుగుతున్నాయి. 1 పేమెంట్ ఐడి, 2 3 4 5. సో ఈ ఫస్ట్ పేమెంట్ ఐడి చేసిన కస్టమర్ ఏ, ఇది బి, ఇది మళ్ళీ ఏ వచ్చాడు, ఇది మళ్ళీ ఏ వచ్చాడు, ఇది మళ్ళీ బి వచ్చాడు. ఓకే, సో ఈ సేల్కి హెల్ప్ చేసిన వీడి పేరేంటి? ఒక సేల్ మ్యాన్ ఉంటాడు కదా ఆ కంపెనీలో, ఆ షాప్లో. సో వాడు 1 అనమాట సేల్స్ మ్యాన్. సో వీడికి హెల్ప్ చేసిన వాడు 1, వీడికి హెల్ప్ చేసిన వాడు 2, వీడికి మళ్ళీ హెల్ప్ చేసినాడు. అంటే వీడు ఒకేసారి రావద్దు కదా. ఏ అన్నవాడు ఒకసారి వచ్చాడు, రోజులో కొనుక్కున్నాడు, వెళ్ళిపోయాడు, నెక్స్ట్ డే వచ్చాడు, లేదా నెక్స్ట్ డే వచ్చాడు. సో అప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు? రైట్. సో ఇప్పుడు ఫస్ట్ డే వచ్చినప్పుడు వీడికి ఎవడో వీడి హెల్ప్ 1 అన్న కస్టమర్ సేల్స్ మ్యాన్ హెల్ప్ చేశాడు, అలా గుర్తుపెట్టుకోండి. సో 20 రూపీస్ వీడు 20 రూపీస్ పేమెంట్ చేశాడు ఏ అన్నవాడు షాప్కి.
బి అన్నోడు కూడా 10, ఈడు 20, ఈడు 30, ఈడు 5 రూపీస్ చేసాడు అనుకున్నాం. సో ఇప్పుడు దీని పేరు పేమెంట్ ఐడి, దీని పేరు కస్టమర్ నేమ్, దీని పేరు సేల్స్ మ్యాన్ ఐడి, దీని పేరు అమౌంట్ స్పెంట్. ఓకే, అమౌంట్ స్పెంట్ అనుకోండి. సో ఇప్పుడు యూస్ కేస్ ఏంటి అంటే ఒక కస్టమర్ ఎంత సేల్ చేశాడు టోటలీ అంటే అప్పుడు ఏం చేయాలి, కస్టమర్స్ అందరినీ ఒక గదిలోకి పంపించాలి. ఐ మీన్ సేమ్ కస్టమర్స్ అందరినీ ఒక గదిలోకి పంపించాలి, రైట్. సేమ్ కస్టమర్స్ అంటే ఒక కస్టమర్ ఒకసారి వచ్చాడు, ఆడిని తీసుకెళ్ళి ఫస్ట్ ఇక్కడ పెట్టేస్తా ఒక రూమ్లో. ఓకే, వీడు వచ్చాడు, బి అన్నోడు డిఫరెంట్ పీపుల్, సో వీడిని ఒక గదిలో పెట్టా. మళ్ళీ ఏ వచ్చాడు కదా, అదే ఆడే వచ్చాడు. సో ఆడొచ్చినప్పుడు ఏ, సో వీడి వాల్యూస్ రాసుకోవాలి యాక్చువల్లీ. 20 కదా, ఇందాక కూడా అలాగే చేసాం మనం. ఇక్కడ మళ్ళీ ఏ 30 చేసాడు ఈసారి. బి మళ్ళీ వచ్చినప్పుడు 5 చేసాడు, బి 5, ఇందాక 10. సో ఇప్పుడు ఈ 3 కలిపేస్తే మనకి ఒక రూమ్లోకి వెళ్ళారు కదా ఈ ప్రతిసారి వచ్చినప్పుడు వాల్యూస్. సో ఈ వాల్యూస్ అన్నీ కలిపేస్తే ఏ ఎంత చేసాడని వచ్చేస్తుంది కదా మొత్తం 30, 50, 60, 70. సో 70కి వేసాడు ఏ అని వచ్చేస్తుంది. అలాగే బి ఎంత చేసాడు అంటే 15 చేసాడు అని వచ్చేస్తుంది, రైట్. సో ఇప్పుడు నువ్వు గ్రూప్ బై దేని మీద చేయాలి, ఏ మీద చేయాలి. ఏ బి అన్నది అంటే కస్టమర్ నేమ్, అంటే కస్టమర్ నేమ్ మీద గ్రూప్ బై చేస్తే ఇందాక మాట్లాడుకుంది సెకండ్ ఎగ్జాంపుల్. కస్టమర్ నేమ్ సమ్ అన్నది ఏ కాలం మీద, ఏఎస్ మీద, రైట్. ఫ్రమ్ టేబుల్ నేమ్ సెలెక్ట్, అంతే. నువ్వు ఇంకా యాడ్ ఇప్పుడు గ్రూప్ బై చేశాను కదా, ఇక్కడ డెఫినెట్గా ఈ సిఎన్ అన్నది ఇక్కడ రాయాలా అంటే అక్కర్లే. కాకపోతే కండిషన్ ఏంటంటే ఇక్కడ పెట్టబోయేది ఏదన్నా ఇక్కడ ఉండాలని బండ గుర్తు. ఇక్కడ పెట్టింది ఏదైనా ఇక్కడ ఉండాలా ఉండద్దా అన్నది అది యూస్ కేస్ బేసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఉన్న యూస్ కేసులో ఏమవుద్ది, అసలు సమ్ ఇలా రాసి వదిలేసాం అనుకో, ఏమవుద్ది అవుట్పుట్ 70 బి అని రాదు, 70 ఒకటి 15 ఒకటి వస్తుంది, రైట్. 70, 15 అని వస్తుంది. 70 ఏంటి 15 ఏంటి, ఏమన్నా అర్థం పద్ధం ఉండాలి కదా చెప్తున్నామంటే. అందుకు ఇక్కడ నువ్వు ఆ సిఎన్ అన్నది కూడా పెట్టావు అనుకో, ఏమర్థం అవుద్ది, సిఎన్ టోటల్ సమ్ ఎంత చేశాడు. ఒక సిఎన్ అంటే ఒక కస్టమర్ నేమ్ ఏ అన్నవాడు టోటల్ 70 చేశాడు, బి అన్నవాడు 15 చేశాడు. సో అందుకని ఇక్కడ పెట్టుకుంటే నీకు ఇలా బయటికి క్లియర్గా కనిపించడానికి పెట్టుకుంటావు, అంతే. ఏ అన్నది 70, బి అన్నది 50 అని. ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఇంకో యూస్ కేస్, ఇది ఫస్ట్ యూస్ కేస్ చూసావు కదా, సెకండ్ యూస్ కేస్ చూడు. ఏంటి అంటే ఇప్పుడు ఒక సేల్స్ పర్సన్ నీ కొట్లో ఉన్న ఒక సేల్స్ పర్సన్ ఒక కస్టమర్కి ఎంత అమ్మాడు, ఏ అన్న కస్టమర్కి ఎంత అమ్మగలిగాడు, బి అన్న కస్టమర్కి ఎంత అమ్మగలిగాడు, అంతే కదా. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి, ఇప్పుడు సేల్స్ పర్సన్ ఏ వచ్చాడు అంటే ఎంత అమ్మాడు అవన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి ఒక గదిలో, అవునా. సో 1 ఏ వచ్చినప్పుడు ఒక గదిలోకి పెట్టు, 1 ఏ కదా. 1 ఏ వచ్చినప్పుడు ఎంత అమ్మాడు అదొక గదిలో పెట్టుకున్నాం, ఇది దీని పేరు 1 ఏ అని రాసాం. 1 బి వచ్చినప్పుడు ఎంత అమ్మాడు ఆ వాల్యూస్ అన్నీ ఒక గదిలో పెట్టావు, అవునా. 10. 2 అనే ఐడి సేల్స్ పర్సన్ ఏ వచ్చినప్పుడు ఎంత అమ్మాడు వాడిని ఇందులో పెట్టలేవు, ఎందుకంటే ఆడు సెపరేట్. నువ్వు అనుకున్న యూస్ కేస్ ప్రకారం నువ్వు కౌంట్ చేయాలి అంటే వీడిని పక్కన పెడితేనే ఓకే 2 ఏకి ఎంత అమ్మగలిగాడు అన్నది తెలుస్తుంది, అవునా. 2 ఏకి ఎంత అమ్మగలిగాడు, 20 రూపీస్ అమ్మగలిగాడు. 1 ఏకి ఎంత అమ్మగలిగాడు, మళ్ళీ 30. ఇది మళ్ళీ ఇంకో విండో ఎక్కడైనా ఉందా అంటే ఒక రూమ్ ఎక్కడైనా ఉందా, ఇక్కడ ఉంది ఆల్రెడీ. 1 ఏకి ఎంత అమ్మాడు అన్నది ఫస్ట్లో ఒకసారి జరిగింది, సో అది ఇక్కడ. 2 బీకి ఎంత అమ్మగలిగాడు, కొత్త రూమ్ ఇది మళ్ళీ 5 రూపీస్. సో ఇప్పుడు సమ్స్ చేస్తే 1 ఏకి సమ్ అనుకుందాం, ఓకే. మనం అదే కదా యూస్ కేస్ మాట్లాడుకున్నాం. మన సేల్స్ పర్సన్ 1 అనే సేల్స్ పర్సన్ ఒక కస్టమర్కి ఎంత అమ్మగలిగాడు, అంటే ఒక పర్టికులర్ కస్టమర్ వస్తే ఆ కస్టమర్కి ఎంత అమ్మగలుగుతున్నాడు. ఒక ఏ అనే కస్టమర్ వచ్చినప్పుడు 50 అమ్మగలిగాడు, బి అనే కస్టమర్ వచ్చినప్పుడు 10 అమ్మగలిగాడు, ఏ అనే కస్టమర్ వచ్చినప్పుడు 2 అనే మెంబర్ 20 అమ్మగలిగాడు, అలా. సో సమ్ కదా అది. సో ఇప్పుడు సేమ్ దానికి క్వెరీ చెప్పండి మీరు, ఇందాక మనం మాట్లాడుకున్న యూస్ కేస్కి. గ్రూప్ బై దేంతో చేస్తున్నాం అంటే రూమ్స్ దేంతో చేస్తున్నాం, ఇటు కస్టమర్ నేమ్ కావాల్సి వస్తుంది, ఏ కావాల్సి వస్తుంది, అండ్ ఆల్సో ఐడి, మన సేల్స్ పర్సన్ ఐడి కూడా కావాల్సి వస్తుంది కదా. సో 2 కాలమ్స్ బేసిస్ మీద చేస్తున్నాం. సో గ్రూప్ బై సిఎన్, ఎస్ఐడి. మీరు ఇటు రాసినా రూమ్ నేమ్ అదే ఉంటుంది. 1 ఏ అన్నా A1 అన్నా అది ఎప్పుడు డిస్టింక్టే. ఐ మీన్ ఇప్పుడు నువ్వు రూమ్ నెంబర్ ఎలా పెట్టుకుంటే ఏంటి చెప్పు. ఇప్పుడు నేను ఇదే రూమ్ నెంబర్ని A1 అని పెట్టుకున్నాను
నా దగ్గర నువ్వు 1A అని పెట్టుకున్నావు నీ గుర్తింపు కోసం, అంతే కదా. సో ఏదైనా 1A అని రాస్తున్నావు, సో వీడిని ఇక్కడ పెట్టావు. A1 అని రాసావు, వీడిని ఇక్కడ పెడతావు. A1 మళ్ళీ ఇక్కడ పెడతావు, అంతే కదా. సో నువ్వు వీళ్ళని తీసుకొచ్చి పెట్టడానికి మాత్రమే రూమ్ నెంబర్స్ పెడుతున్నావు. సో అందుకని ఈ నేమ్ అన్నది నువ్వు ఇటు కాలం ఇటు ఉన్నా పర్లేదు. ఓకే, సో ఇక్కడ సెలెక్ట్ సమ్ ఆఫ్ ఏ కాలం మీద నీకు టోటల్ కావాలి, AS మీద సమ్ ఆఫ్ AS కోమా. ఇప్పుడు నువ్వు ఈ రెండు ఇక్కడ పెట్టాలా పక్కాగా? లేదు, కానీ ఇక్కడ రాసిని పక్కాగా ఇక్కడ పెట్టాలి కదా. సో ఇక్కడ రాసిని ఇక్కడ రాసిని ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ రాస్తే సెలెక్ట్లో రాస్తే గ్రూప్ బైలో పక్కా పెట్టాలి ఫ్రమ్ టేబుల్ నేమ్ అనుకో. ఓకే, ఇక్కడ పెట్టకపోతే నాకు ఏంట్రా నష్టం అంటే, పెట్టక్కర్లేదని చెప్పు, పెట్టను అని అంటే నీకు ఏంట్రా నష్టం అంటే నీకు ఎలా కనిపిస్తుంది? అవుట్పుట్ 50, టోటల్ 50 కదా ఇది, నెక్స్ట్ 10, నెక్స్ట్ 20, నెక్స్ట్ 5 ఇలా కనిపిస్తుంది అవుట్పుట్ 50, 10, 25. దీనివల్ల ఉపయోగం ఉందా నీకు? ఏంటిది అర్థం అవ్వాలి కదా. పెట్టామనుకో CN, SID అని పెడితే ఏమవుద్ది? సో ఇక్కడ 50 అన్నది ACN, కస్టమర్ ఐడి A, కస్టమర్ నేమ్ A కదా. ఐడి ఆఫ్ దట్ గై ఎంత? సేల్ ఐడి, సేల్ పర్సన్ ఐడి 1. అలాగే నెక్స్ట్ B1, తర్వాత A2 అంటే 2 అనే సేల్స్ పర్సన్ A వచ్చినప్పుడు 20 అమ్మాడు. B2 ఇలా అంటే ఫస్ట్ పర్సన్ సేల్స్ పర్సన్ A వచ్చినప్పుడు 50 చేశాడు, B వచ్చినప్పుడు 10 చేశాడు, సెకండ్ సేల్స్ పర్సన్ A వచ్చినప్పుడు ఎంత చేశాడు, B వచ్చినప్పుడు ఎంత చేశాడు. సో ఇలా మల్టిపుల్ కాలమ్స్ని కూడా గ్రూప్ బైలో యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది కొంచెం లెంత్ ఎక్కువైనట్టుంది వీడియో, కాకపోతే ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక కాంప్లెక్స్ క్వెరీ రాజేయాలి అంటే ఇది పక్కాగా గ్రూప్ బై అన్నది నేర్చుకోవాలి మీరు, అందుకని ఇంత ఇన్డెప్త్ చెప్తున్నాను. సో ఇది మీకు అంత బోరింగ్గా అనిపించినా లేకపోతే 2xలో పెట్టైనా చూడండి, మీకు 10 minutesలో అయిపోతుంది వీడియో, బట్ కంప్లీట్గా అయితే చూడండి. సో నెక్స్ట్ వచ్చి హ్యావింగ్ గ్రూప్ బై అయితే మీకు ఫుల్గా అర్థమైపోతుంది ఇక్కడతో చెప్పిన దాంతో. ఇంకా మీరు ఫ్యూచర్లో ఎంతైనా డెప్త్కి వెళ్ళొచ్చు, ఇదే కాన్సెప్ట్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. ఓకే, సో హ్యావింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఇలా వచ్చింది కదా వాల్యూ. సో ఈ వాల్యూస్లో నాకు ఇది వద్దు, ఇది చేద్దాం. ఇప్పుడు మన ఎర్లియర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. హైదరాబాద్లో యావరేజ్ 15, విజయవాడలో యావరేజ్ 30 అని వచ్చింది, రాజమండ్రిలో యావరేజ్ 50 అని వచ్చింది. సో ఇప్పుడు నేను ఏమంటా అంటే నేను క్వెరీ చెప్పాను బాగానే ఉంది. ఇప్పుడు నేనేం చెప్తాను అంటే యావరేజ్ ఆఫ్ ఈచ్ సిటీ తీసుకొచ్చాక ఇలా తీసుకొచ్చేసావు. యావరేజ్ ఆఫ్ ఈచ్ సిటీ తీసుకొచ్చాక ఆ యావరేజ్లో ఎప్పుడైతే 25 దాటి ఉంటుందో శాలరీ యావరేజ్, అంటే ఒక సిటీలో యావరేజ్ శాలరీ ఎవడైనా సిటీ ఉందంటే ఆ యావరేజ్ శాలరీ 25 కంటే ఎక్కువ ఉండాలి. అలాంటి సిటీసే తీసుకురా, నువ్వు అన్నీ తీసుకురాకు నాకు. ఇప్పుడు దాని అర్థంలో హైదరాబాద్ అన్నది ఎలిమినేట్ అయిపోతుంది, ఇక్కడ 15 ఉంది కాబట్టి. సో అంటే ఒక గ్రూప్ బై ఆపరేషన్ చేసి ఒక అగ్రిగేషన్ అన్నది అగ్రిగేషన్ చేశారు కదా, యావరేజ్ అన్న అగ్రిగేషన్ చేశాక ఆ అగ్రిగేటర్ కాలం బేస్డ్ మీద ఒక ఫిల్టర్ చేస్తున్నావు కదా, అంటే ఒక రికార్డ్ లేపేస్తున్నావు, చెక్ చేస్తున్నావు గ్రేటర్ దెన్ 25 ఎక్కడ ఉందా అని. సో అలాంటి కండిషన్లో నీకు ఈ హ్యావింగ్ అన్నది ఉపయోగపడుతుంది. ఆ క్వెరీ ఎలా రాస్తావు అంటే సేమ్ ఇందాక నువ్వు రాసిందే గ్రూప్ బై అన్నది అంతా రాస్తావు. సెలెక్ట్ నీ కాలమ్స్ ఏంటి, P-SAL, సిటీ. ఈ P-SALకి యావరేజ్ కదా, ఫ్రమ్ టేబుల్ నేమ్ గ్రూప్ బై. ఇందాక ఏం పంపించావు రూమ్లోకి, సిటీస్ని పంపించావు కదా. సో గ్రూప్ బై సిటీ ఇక్కడతో ఆపేయకుండా గ్రూప్ బై దాటిన వెంటనే హ్యావింగ్ అంటే ఆ యావరేజ్లో హ్యావింగ్ గ్రేటర్ దాన్ హ్యావింగ్ యావరేజ్ ఆఫ్ P-SAL అంటే ఇక్కడ ఏదైతే రాసావో ఈ కాలం తీసుకొచ్చి హ్యావింగ్ యావరేజ్ ఆఫ్ P-SAL గ్రేటర్ దాన్ 25 ఇలా రాస్తే ఫిల్టర్ అవుతుంది అనమాట. ఇందాక జరిగిన ఒక అగ్రిగేషన్ మీద ఒక ఫిల్టర్ చేస్తున్నాం. సో అప్పుడు వచ్చే వాల్యూస్ ఏంటి, 2 వాల్యూసే వస్తాయి. ఒకటి రాజమండ్రి 50 ఉంది కదా అది, ఇంకోటి విజయవాడ 30, ఈ 2 వస్తాయి. హైదరాబాద్ ఎలిమినేట్. సో ఇక్కడతో హ్యావింగ్ ఇంకా డెప్త్కి వెళ్ళట్లేదు, ఇది చాలు, ఇంతకు మించి హ్యావింగ్ ఏముండదు అంతే. సో నువ్వు అది ఎక్కడ వాడచ్చు అంటే ఇంకా కౌంట్ ఇక్కడ వాడుతున్నావు అనుకో. సో కౌంట్ గ్రేటర్ దాన్ 5, లేకపోతే సమ్ రాసావంటే సమ్ గ్రేటర్ దాన్ సమ్ ఎక్స్, లెస్ దాన్ సంథింగ్ ఈక్వల్స్ టు సంథింగ్, హ్యావింగ్
salary is equals to 10 lakh or salary is equals to వేర్ కండిషన్ లాగే హ్యావింగ్ అంటే ఏం లేదు వేర్ లాగా, కానీ హ్యావింగ్కి వేర్కి డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు మాట్లాడదాం. సో మనం ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా, నేను హ్యాండ్స్ ఆన్ సిరీస్లో చెప్తా ఉంటాను ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అన్నది. అది ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వెరీస్ రాసిన వాళ్ళు కానీ. సో ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ దగ్గరే హ్యావింగ్కి వేర్కి ఉన్న డిఫరెన్స్ వస్తుంది. సో ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎలా ఉంటుందని చెప్పాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్, సపోజ్ కాలం అనుకుందాం, కాలం 1 కాలం 2, కాలం 1 మీద యావరేజ్ అనుకుందాం. ఓకే, ఫ్రమ్ టేబుల్ వేర్ కాలం 1 సపోజ్ కాలం 4 ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ అని పెట్టేసి గ్రూప్ బై, ఇప్పుడు అవుట్ ఆఫ్ కాలం ఏముంది, కాలం 2 కదా, అంటే ఏదైతే అగ్రిగేటర్ లేనిదో అదే మనం గ్రూప్ బైలో పెట్టాలని చెప్పాను మీకు బండ గుర్తు కింద. సో కాలం 2 పెట్టేసి హ్యావింగ్ యావరేజ్ ఆఫ్ రోల్ 1 గ్రేటర్ దాన్, అంటే కాలం 1 గ్రేటర్ దాన్ సమ్ ఎక్స్ ఏదో వాల్యూ పెట్టేసాం. సో ఇది సింటాక్స్ అయితే గ్రూప్ బై వచ్చాక హ్యావింగ్ వస్తుంది, వేర్ గ్రూప్ బై కంటే ముందు వస్తుంది. సో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ ఫ్రమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఫస్ట్. నెక్స్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకున్నది ఫ్రమ్ రాగానే వెంటనే ఫిల్టరింగ్ జరిగిపోద్ది వేర్తో, అంటే మొత్తం రికార్డ్స్ అన్నిటిని ఇది ఈ కండిషన్తో ఫిల్టర్ చేసేస్తుంది. ఓకే, సో అప్పుడు ఒక సెట్ ఆఫ్ డేటా అన్నది రెడీగా ఉంటుంది, అంటే మొత్తం టేబుల్ తీసుకోదు, ఎప్పుడు వేర్ కండిషన్ తీసుకుని డేటాని తగ్గించేస్తుంది ఫస్ట్. ఓకే, కాలం 4లో ఏ వాల్యూ ఉందో బేస్డ్ మీద ఆ సెట్టే తీసుకురా, అదే నీ టేబుల్ ఇంకా ఫైనల్గా ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ అయ్యే వరకు అని తీసుకుంటుంది. తీసుకున్నాక సెలెక్ట్లోకి వచ్చి యావరేజ్ కాల్ టు, సో ఇలా ఉంది కదా. సెలెక్ట్ తర్వాత వెంటనే ఫ్రమ్ తర్వాత వేర్ తర్వాత గ్రూప్ బై జరుగుద్ది, గ్రూప్ బై తర్వాత హ్యావింగ్ జరుగుద్ది, లాస్ట్లో సెలెక్ట్ అండ్ అట్ ద వెరీ ఎండ్ ఆర్డర్ బై. సో వేర్ జరిగి ఫిల్టరింగ్ జరిగింది మనం అనుకున్న ప్రకారం, ఫ్రమ్లో టేబుల్ తీసుకుంది, వేర్లో ఫిల్టరింగ్ జరిగింది, డేటా వచ్చింది బయటికి, ఆ వచ్చిన దాని మీద గ్రూప్ బై జరుగుద్ది, అంటే రూమ్లోకి పంపించడం జరుగుద్ది. పంపించాక ఆ రూమ్లో ఉన్న వాల్యూస్ని ఫిల్టర్ చేయడం జరుగుతుంది. లాస్ట్లో ఫిల్టర్ చేశాక హైదరాబాద్ని బయటికి లాగేశాక మనం ఇందాక మాట్లాడుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం ఇక్కడ ఈ సెలెక్ట్లో ఏమేమి తీసుకుంటున్నారు, యావరేజ్ తీసుకుంటున్నారు, కాలం 2 తీసుకుంటున్నారు అన్నది వచ్చి లాస్ట్లో వాటిని ఎలా ఆర్డర్ చేయాలి, ఆర్డర్ బై సమ్ కాలం కదా, కాలం 3 అనుకుందాం. అంటే ఇక్కడ ఉన్న కాలమ్సే నేను ఆర్డర్ బైలో వాడాలని లేదు, టేబుల్లో ఉన్న కాలం బేస్డ్గా కూడా ఆర్డర్ బై చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది మొత్తం ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో వేర్కి హ్యావింగ్కి మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకున్నాం. వేర్ ఏంటి అంటే గ్రూపింగ్ జరగకముందు నీకు ఒక ప్లెయిన్ డేటా టేబుల్లోంచి వచ్చే డేటా అని ఫిల్టర్ జరుగుతుంది, అంటే నాకు ఆ డేటా ఫస్ట్ అసలు వద్దు, నా అనాలిసిస్కి ఆ డేటా వద్దు, ఫస్ట్ తీసుకునే డేటాలోనే ఆ డేటాను ఫిల్టరింగ్ చేసేస్తున్నారు. వద్దన్న డేటాను తీసేసి కావాల్సిన డేటా పెట్టుకుని దానిపైన గ్రూపింగ్ జరిపి ఆ గ్రూపింగ్ దగ్గర వచ్చిన డేటా ఉంది చూసారా, గ్రూపింగ్ చేశాక నువ్వు యావరేజో లేకపోతే సమ్మో మ్యాక్సిమం మినిమమో కనుక్కుంటున్నావు, ఒక్కొక్క సిటీకి యావరేజ్ ఎంత. సో ఆ వచ్చిన డేటా పైన నువ్వు ఫిల్టరింగ్ చేయాలి. ఇది ముందు ఒరిజినల్ డేటా మీద ఫిల్టరింగ్, ఇది గ్రూపింగ్ జరిపిన తర్వాత వచ్చిన డేటా మీద ఫిల్టరింగ్. ఓకే, రెండు డిఫరెన్స్ అక్కడ కీగా వస్తుంది. సో హ్యావింగ్కి వేర్కి డిఫరెన్స్ అది. ఇక్కడితో మోస్ట్లీ కవర్ అయిపోయింది. సో ఎవరైనా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. వేరే వాళ్ళు నేర్చుకుంటారు మీ వల్ల ఇప్పుడు మీరు ఇది చేస్తే. సో అందుకే అడుగుతున్నాను. థ్యాంక్ యూ, బై.